ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. నీ దయను కనికరమును మా అందరిపై ఉంచినందుకు స్తోత్రాలు. మా నాయన, ఈ ఉదయకాలంలో ఈ పునరుద్ధానపు ఆరాధనలో నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడండి నాయనా. నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను నీ ముఖదర్శనం చేసేవారిగాను నీ రాకడలో నిన్ను ఎదుర్కొనే వారిగాను మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్కు చేత ఆత్మ చేత నీ రాకడలో నిన్ను ఎదుర్కొనే అంతగా మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు నాయనా. నీ వాక్యము సత్యము మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని నీ లేఖనాలు చెప్తున్నాయి నాయనా. ఆ ప్రకారంగా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించండి. నీ వాక్కును పంపి మమ్మల్ని అందరినీ బాగు చేయండి. నీ ఆలోచన చేత ఆత్మ చేత మమ్మల్ని అందరినీ మీరు నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిని విశ్వాసం వలన జయము పొందిన కృప కొరకై స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సముఖంలో మనందరం దేవుని చేత బోధించబడి నేర్చుకుంటున్నాము. గత లాస్ట్ సెక్షన్లో మనందరం కూడా 41వ కీర్తనను మనందరం నేర్చుకుంటూ వచ్చాము. ఈరోజు 45వ కీర్తన నేర్చుకుందాము. 45వ కీర్తనలో మొత్తం 17 వచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కసారి చదువుకుందాం. చదివేటప్పుడు దేవుని మాటలు మనకు అర్థం కావాలనే మనసుతో గమనించుకోవాలి. వాస్తవానికి మన శరీర అవయవాలన్నీ కూడా దేవునికి విరోధంగా పనిచేస్తూ ఉంటాయి. అవి మన శరీరాలన్నీ కూడా అవయవాలన్నీ కూడా నటిస్తూ వేషధారణ కలిగి ఉంటాయి. దేవుని వాక్యం చెప్పినప్పుడు నమ్మినట్టుగానే ఉంటుంది, కానీ శత్రువైన అపవాది వచ్చినప్పుడు తప్పకుండా దేవుని మాటను పక్కన పెట్టి అపవాది మాటను వినేటువంటి స్వభావంలోకి ఆటోమేటిక్గా మన శరీరాలు వచ్చేస్తాయి. ఎందుకంటే మన పితరుల దగ్గర నుంచి ఈ జబ్బు మనకుంది. మనందరికీ లేఖనాలు తెలుసు, కానీ మనకున్నటువంటి సమస్య ఏంటంటే అపవాది వచ్చి మాట్లాడినప్పుడు మనం అపవాదిని వాడి మాటలను ఎక్కువగా విలువిచ్చేవారిగా ఉంటాం. కనుక ఈ శరీర స్వభావాన్ని ప్రతిరోజు సాధన చేసి చంపి వాక్యము, ఏ వాక్యములో అయితే జీవముందో ఆ వాక్యము మనలను దర్శిస్తున్న కాలాలు, అంటే మనలో ఉన్న మరణానికి కారణమైన ఆజ్ఞ అతిక్రమాన్ని చంపి జీవానికి మనలను సిద్ధపరిచేదే దేవుని యొక్క వాక్యం. విన్నారు కదా. నమ్మటానికి కూడా దేవుడే మనకు సహాయం చేయాలి. మన శరీర రక్తమాంసాలు ఎన్నడూ కూడా నమ్మవు. అపవాది ఆలోచన రాగానే దానితో ఏకీభవించే మనస్సాక్షి మన శరీరంలో ఉంటుంది. కనుక ఈ ఉదయకాలంలో మన శరీరాన్ని, మన ఆలోచనల్ని అంత తక్కువగా అంచనా వేయొద్దు. ఇందులో అతి ప్రాముఖ్యమైన మనకు తెలిసిన సంగతులు ఏంటంటే, మనకున్న గర్వం ఏంటంటే, నాకు వాక్యం చదివితే తెలుసు అనే తలంపు ఎక్కువగా ఉంటుంది. ఇది నాకేం తెలియంది కాదు కదా అన్నట్లుగానే ఉంటుంది. వాస్తవానికి ఇది మన శరీర తత్వం. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమం అనే శాపం
మన మీద ఉండటం వలన మన శరీర తత్వం నాకు చాలా ఈజీగా అర్థమైపోతున్నాయి వాక్యాలు అన్నట్టుగా ఉంటుంది. వాక్యం వినటమే కాకుండా విన్నది మన జీవితంలో అనుసరించి దేవుని చిత్తం చేసి పరలోకానికి సిద్ధపడాలి. ఇప్పుడు నువ్వు వాక్యాన్ని అనుసరిస్తున్నావో లేదో ఎలా తెలిసిపోద్ది అంటే, నువ్వు లోకంతో ఏకీభవిస్తూ ఉంటావు. ఎలాగా? పాపం చేయాల్సి వచ్చినప్పుడు పాపం చేస్తావు, తిట్టాల్సి వచ్చినప్పుడు తిడతావు, గొనగాల్సి వచ్చినప్పుడు గొనుగుతావు, నీ ఇష్టం వచ్చినటువంటి లోక పద్ధతులను అనుసరించి నడుస్తావు, భయపడతా ఉంటావు. నీ బ్రతుకు ఎలా బ్రతకాలా, నా పరిస్థితి ఏంటనే భయం, నా ఆరోగ్యం ఏంటనే భయం, నా పిల్లలు కుటుంబం ఏంటనే భయం మనల్ని వేధిస్తూ ఉంటుంది. పైకి మనందరం పాటలు పాడి ఆరాధన చేసి ఒకవేళ దేవుని స్తుతించవచ్చు, కానీ మన గుండెల్లో భయం ఉంటుంది. ఇప్పుడు చదువుకునే పిల్లలు చూడండి, వాళ్ళకి ఎగ్జామ్స్లో పాస్ అవుతాం లేవో అని భయం. ఉద్యోగస్తులు చూడండి, ఎప్పుడు యజమాని ఏమంటాడో అది భయం. గమనించారా? భర్త భార్య పట్ల భయం, భార్య పట్ల భర్తకు భయం, తల్లిదండ్రుల పట్ల పిల్లలకు భయం. అంటే వీళ్ళంతా కూడా ఆరాధిస్తూనే ఉంటారు, స్తుతిస్తూనే ఉంటారు. లోకానికి సంబంధించినటువంటి శాపగ్రస్తమైన గుణాలన్నీ మన దేహంలో ఉంటాయి. ఇవన్నీ పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటాం, బాగా ఉజ్జీవంగా మండుతూ ఉంటాం. కానీ దేవుని క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు కూడా మారవు. ఆయన ఎప్పుడు శరీరాన్ని చంపే జీవం కలిగినటువంటి వాక్యాన్ని మనకు అందిస్తున్నప్పుడు ఆత్మచేత, వాక్యము ఆత్మయు జీవమై ఉంది, వాటి చేత శరీరాన్ని చంపగలుగుతాం. శరీరాన్ని చంపగలిగిన జీవము గల దేవుని వాక్యంతో మన సహవాసం ఎన్ని గంటలు ఉంటుంది చెప్పండి? నేను అడుగుతున్నాను దైవజనుడిగా, 1 గంట మనం దేవుని వాక్యాన్ని వింటామండి డైలీ దేవుడు 1 గంట ప్రభు మనకి తన వాక్కును పంపి మనతో మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, అయ్యా నేను డైలీ దేవుని స్వరాన్ని, వాక్యాన్ని 1 గంట వింటున్నానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 1 గంట, రోజు 1 గంట. నేను చెప్పిన ప్రభువుని ఎదుర్కొనే సామర్థ్యం మనకు రాదు అనే సత్యాన్ని గమనించాలి. నేను గత 2 రోజులుగా దుఃఖపడుతున్నాను. ఉన్న పిల్లల్నే బాగు చేసుకోలేకపోతున్నాను, ఇంకా నూతన ఆత్మలను నేను ఏం బాగు చేస్తానని నాకు చాలా దుఃఖము, ప్రసవేదన కలిగింది. పిల్లల్లో ఆత్మ సంబంధమైన ఎదుగుదల కనపడాలి, పిల్లలు ఆసక్తి కలిగి ఉండాలి. గమనించారా? సమయం, టైము, పరిచర్యలో అన్నిటిలో కనబడాలి. ఇప్పుడు చూడండి, మందిరావరణంలో యవ్వన పిల్లలు దేవుని స్తుతించి ఆరాధించే వారిగా ఉండాలి. ఇంకా ఆత్మీయ వయసు ఎదిగిన వాళ్ళు ప్రవచించేవాళ్ళుగా, ప్రార్థించేవాళ్ళుగా, స్తుతించేవారిగా, దేవుని లేఖనాలు బాగా చదివేవారిగా. నేను అడుగుతున్నాను, సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ చేశానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటారండి? రోజు నేను ఖచ్చితంగా 2-3 అధ్యాయాలన్నా చదువుకుంటాను అన్నవాళ్ళు ఉంటారండి? నేను చెప్తున్నాను తండ్రిగా, ఎలాంటి భక్తి చేసేవాళ్ళు ఎవరు కూడా ప్రభు రాకడలో ఎదుర్కోలేరు. ఆయన్ని నేను ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో ఆత్మ సంబంధమైన సమయం ఎక్కువగా గడపాలి. శరీరాన్ని ఎక్కువగా దేవునితో గడపడం అలవాటు చేసుకోవాలి. అది గనక అలవాటు అవ్వకపోతే ఖచ్చితంగా ప్రభు రాకడ దినాల్లో మనం ఎదుర్కోలేం. గమనించారా? కనుక ఈరోజు మన విలువను మనం తెలుసుకోకపోతే ఎన్ని ప్రసంగాలు విన్నా మనం దేవుని రాజ్యానికి సిద్ధపడలేం. రైట్, చూడండి నాన్న, 45వ కీర్తన 1వ వచనం నుండి 17 వచనాల వరకు చదువుకుందాం. మీరు చదివిన తర్వాత మీకేం అర్థమైందో మీరే నాకు చెప్పాలి. ఏమర్థమైందో నేను అడుగుతాను ఒక్కొక్కరిని. ఏ వచనాలు, ఏ విషయాలు అర్థమైందో. 17 వచనాలు ఉన్నాయి, ఇక్కడ 17 మందిని కూడా లేము.
ఏమేమి అర్థమవుతున్నాయో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవడం మంచిది. చదువునానా? ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని. నా నాలుక త్వరగా వ్రాయువాని. కలవము వలె ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. సూర్యుడా నీ కత్తి మొలను కట్టుకొనును. నీ కత్తి కట్టుకొనుము. నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావములు ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి. ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు యొక్క శత్రువుల గుండెలలో చొచ్చును. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే అగరు వాసనే లవంగి పట్ట వాసనే. దంతముతో కట్టినటువంటి నగరులలో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనొందినటువంటి స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. కుమారి ఆలకించుము. ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనములు నీ తండ్రి ఇంటిని మరువుము. నీ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు. అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారము బుట్ట పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు. ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగరులో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీ కుమార్తెలనందరును నీకు కుమారులందరూ భూమి ఎందంతటా నీవు వారిని అధికారులుగా నియమించెదవు. తరములన్నిటిలోనూ నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. రైట్. 17 వచనాలు మనం చదువుకున్నాం. కనీసం ఒక 10-15 సార్లు చదివితే తప్ప
అర్థం కాదు. ఈ 45వ కీర్తన ఈరోజు చెప్పడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన ఇది. ఒక రాజు పెండ్లి కుమార్తెతో వివాహం చేసుకునేటువంటి అతి శ్రేష్టమైన సంగతి. వారికి పిల్లలు, వాళ్ళ రాజ్యం గురించి చెప్పబడినటువంటి కీర్తన. మనం నేర్చుకునే ప్రతి కీర్తనలో యేసుక్రీస్తును గూర్చి ఏ ఏ కీర్తనలో ప్రవచించారో ఆయా కీర్తనలో వాస్తవంగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఇందులో యేసు ప్రభును గూర్చినటువంటి ప్రవచనం మనకి ఇందులో ఉన్నాయి. ఇక్కడ ఈ 17 వచనాల్లో ప్రాముఖ్యంగా ఇదంతా కూడా ఒక పాట, ఒక రాజును గురించినటువంటి పాట అని ప్రారంభించారు. ఈ పాటకు ముందల 4 కారణాలు పైన రాశాడు. ఒకటి, ప్రధాన గాయకునికి అని రాశాడు. రెండవది, పోషణీయులను రాగము మీద పాడదగినది, పోషణీయ రాగము మీద పాడబడిన పాట ఇది. కోరాహు కుమారులు రచించిన పాట ఇది. ప్రేమను గూర్చిన గీతము, ఇది ప్రేమను గూర్చినటువంటి గీతం. 4 భాగాలుగా ఈ కీర్తన చెప్పబడతా ఉంది. గమనించారా నాన్న? ఇప్పుడు మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవలసినటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, మొదటి వచనం చదివితే, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను. అంటే ఈ కీర్తన అంతా కూడా రాజును గూర్చి పలుకుతున్నటువంటి, పాట పాడుతున్నటువంటి ప్రేమ గీతము. ఏ గీతం అంటే ఇది? ప్రేమ గీతం. కోరాహు కుమారుల యొక్క కీర్తనలో 42వ కీర్తన నుండి ప్రారంభించబడింది. ఈ 42వ కీర్తన ఈరోజు చెబుదాం అనుకున్నాను. నేను కొంచెం ఈ పేపర్ తిరగేస్తూ ఉంటే 45వ కీర్తనకు వచ్చేపాటికి ఒక దివ్యమైన సంగతితో అనే మాట నా ప్రాణం అక్కడ ఆగిపోయింది. నేను ఈ 45వ కీర్తన ధ్యానం చేయడానికి 2:30 గంటలు పట్టింది. 4 దగ్గర నుంచి కూర్చుంటే 6:30 వరకు పట్టింది, 6:25 వరకు పట్టింది. అంటే చాలా ప్రయత్నం చేశాను కానీ చాలా విషయాలు నాకు అర్థం కాల. అంటే ఇది అంత తేలిగ్గా అర్థమయ్యే కీర్తన అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను చదివాను, దాన్ని గ్రహించుకోవడానికి నేను ప్రయత్నం చేశాను కనుక అంత తేలిగ్గా అర్థమయ్యే కీర్తన అని అయితే నేను అనుకోవట్లేదు. అంటే ఇది ఖచ్చితంగా కొంచెం లోతైనది, చాలా విలువైనది. ఇక్కడ రాజు పేరుతో ప్రారంభించాడు కీర్తనని. రాజు పేరుతో ప్రారంభించాడు. నేను ఒక రాజును గురించి నేను పాడుతున్నానంటాడు. పోనీ ఈ పాట, రాజును గురించి పాడే పాట ఎవరు పాడుతున్నారట? ప్రధాన గాయకుడు పాడుతున్నాడంట. ప్రధాన గాయకుడు పాడడం అంటే ఏంటి రాయపు గారు? ప్రధాన గాయకుడు అంటే, మందిరంలో ప్రధాన గాయకుడు అంటే అర్థం ఏంటి అంటే మెయిన్ సింగర్. అంటే మందిరం అంతా కూడా ఆరాధనలో నడిపించేటువంటి ఒక మెయిన్ సింగర్. ఈ మెయిన్ సింగరు, ఆరాధకుడు ఒక రాజును గురించి పాడాలి అని అంటున్నాడు. నేను పాడుతున్నాను, రాజును గురించి వ్రాయువాని కలము వలె నేను పరిగెత్తుతున్నాను, నేను పాడుతున్నాను, అది నా హృదయం ఉప్పొంగజేస్తుంది అని అంటున్నాడు. నేను అడుగుతున్నాను, ఒక రాజును గురించి పాట పాడాలంటే ఎక్కడ పాడాలి? ఏమండి రాయపు గారు, రాజును గురించి పాట పాడాలి, ఎక్కడ పాడాలి? అసలు రాజులు ఎక్కడ ఉంటారు? రాజనగర్లో ఉంటారు, అంతేనా? కావేరి రాజయ్య, రాజనగర్లో రాజు ఉంటాడు, అవునా? రాజును గురించి పాటలు పాడాల్సింది ఎక్కడ? రాజనగర్లో పాటలు పాడాలి.
అంతే కదా, రాజును పొగుడుతూ రాజును ఘనపరుస్తూ పాడేవాళ్ళు ఎవరైనా ఉంటే పాడాలి. నేను అడుగుతున్నాను, ఒక రాజును గురించి పాడాలంటే ప్రధాన గాయకుడు ఎందుకు పాడుతున్నాడు? పైపెచ్చు దేవుని మందిరంలో యాజకత్వం చేసే ప్రధాన యాజకుడు, దేవుని మందిరంలో ఒక ఆరాధకుడు పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నాడు. ఇది ఎక్కడ లెక్క? రాజు ఉండేది ఎక్కడ? మందిరంలో పాట పాడేది ఎక్కడ? రాజు కొరకు కదా. ఇప్పుడు మొదటి వచనంలో మనం చదువుకున్నప్పుడు, నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె నున్నది. చూడండి, ఆ ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగిపోతుంది. ఏంటంటే రాజును గురించిన ఆ పాట పాడడానికంట హృదయం ఉప్పొంగిపోతుందంట. మా రాయప్ప గారు ఏదైనా మంచి పాట దొరికితే దాన్ని పాడే వరకు ఉప్పొంగిపోయి దాని మీనింగ్స్ చాలా విలువైన అంటాడు. ఒక పాట మీనింగ్ గుర్తుపడటం నేర్చుకున్నాడు, కానీ దేవుని వాక్యములో ఉన్న మీనింగ్ గుర్తుపడడం నేర్చుకుంటే మనందరం ధన్యులం కదా. ప్రైజ్ ది లార్డ్. పాట పాడినోడికి పరలోకం ఏమీ లేదులే, కానీ దేవుడు కోరుకున్న జీవితం, పాపము లేని జీవితం చేసిన వాడికి మాత్రం దేవుని రాజ్యం ఉంది. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దావీదు ఏమంటాడంటే, దేవా నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యం నా హృదయంలో భద్రపరుచుకున్నాను అంటాడు. అంటే మనలను పాపం చేయకుండా కాపాడేది ఏంటి? దేవుని యొక్క వాక్యం. ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క వాక్యం గనక అర్థమైతే నువ్వు పాపం చెయ్యవు. గమనించారా? ఎందుకని? ఆ వాక్యం నీకు గ్రహింపైనప్పుడు నువ్వు ఎలా కంట్రోల్లో ఉండాలో, నీ కుటుంబంలో నీ భార్య దగ్గర ఎలా కంట్రోల్లో ఉండాలో, నీ భర్త దగ్గర ఎలా కంట్రోల్లో ఉండాలో, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఎలా కంట్రోల్లో ఉండాలో, తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఎలా కంట్రోల్లో ఉండాలో, అన్ని రకాల కంట్రోల్స్ అన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. గమనించారా? ఈ రోజున దేవుని యొక్క వాక్యం మన గుండెల్లో లేకపోవడం వలన నీకు దైవజనుడు చెప్పే మాట నీకు అర్థం కాదు. దైవజనుడు నీ మేలు కొరిగి ఏదైనా చెప్పాడు అనుకోండి, నీ వెంటనే నీకు కోపం వచ్చేస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి ఈ కోపం ఎందుకు వస్తుంది తెలిసిన? దేవుని ప్రేమ నీకు అర్థం కాక. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఆయన పిల్లలు చిన్న నష్టం కూడా చూడడానికి ఒప్పుకోడు. పాపంలో ఉన్న తల్లిదండ్రులమైన మనమే మన పిల్లల విషయంలో చిన్న తేడా వచ్చినా మనం తట్టుకోలేం. మనం ఖచ్చితంగా ఆదుకుంటాం. నానా అలా కాదు, ఈ జీవితం మనం చేయాలని చెప్పుకొని సరి చేసుకుంటాం. అలాంటిది పాపంలో ఉన్న మనకే అంత బాధ్యత ఉంటే దేవునికి ఎంత బాధ్యత ఉండాలి? నీకు ఒక విషయం చెప్పనా? పులిసిన పిండి కొంచెమే. చూడండి, పిండి అనగానే మనం తినే వస్తువు కింద వెంటనే మనకు అర్థమవుద్ది. తినే వస్తువులోనే పులిసిన పిండి అంటే కొంచెమే, కానీ దాని బలం ఏంటో తెలిసిన? నీ భవిష్యత్తు ముద్దంతా నాశనం చేస్తుంది. చిన్న పొరపాటే రేపొద్దున పెద్ద ప్రమాదంలో నిన్ను పడేసేది చిన్న పొరపాటే. చూడండి, కారు కనుక డ్రైవింగ్ చేస్తున్నాడు అనుకోండి, ఆగున్న లారీని సరిగ్గా చూసుకోకుండా తోలితే ఆగున్న లారీ కిందకి వెళ్ళిపోయి యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అర్థం ఏంటి? కళ్ళ ముందులో ఆగున్న లారీని కూడా గమనించుకోలేనంతగా డ్రైవింగ్ చేస్తున్నాడు. చిన్న పొరపాటే. బైక్ మీద వెళ్తున్నాం, పక్కకి తిరిగి తల తిప్పి చూస్తాం, చిన్న పొరపాటే. ఈ లోపల ఎదురుగా ఏదో ఒకటి వచ్చి గుద్దుకొని పడిపోతాం. చిన్న పొరపాట్లే, కానీ ప్రమాదాలు ఎక్కువ. దయచేసి ఈ ఉదయకాలంలో మనం దేవుని వాక్యం ఎంత మనిషికి అర్థమైతే దేవుని సంగతులు నీ హృదయంలో ఉప్పొంగినప్పుడు అవి లోక పాపాన్ని అంటకుండా నిన్ను భద్రపరుస్తాయి. బిడ్డలారా, తండ్రిగా నేను మీకు ఒకటే చెప్తున్నాను, సమయాన్ని ప్రార్థనలోనూ వాక్య ధ్యానంలోనూ ఎక్కువగా గడపండి. ఈ రెండే
మిమ్మల్ని ఈ లోకం నుండి, పాపం నుండి, మరణం నుండి, ఆరని అగ్ని నుండి కాపాడే శక్తి వాక్యంలో ఉన్నటువంటి ఈ 2 రకాల జీవితాల్లోనే నిన్ను కాపాడే శక్తి ఉంది. ప్రార్థన, వాక్య ధ్యానము, దేవుని స్తుతించడం, వీటిల్లోనే ఉంది. కాబట్టి ప్రతి మనిషి సమయాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టండి. రేపు మంగళవారం నుంచి మంగళవారం సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. ఓన్లీ విజ్ఞాపనే, అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్పబడదు. ఓన్లీ మన కుటుంబాల కొరకు, ఆత్మ సంబంధమైన ఎదుగుదల కొరకు, పరిశుద్ధ జీవ గ్రంథంలో దైవజనులు ఏ విషయాల కొరకు ప్రార్థించి అడిగారో ఆ విషయాల కొరకు ప్రార్థన చేయడానికి ప్రతి మంగళవారం సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. దయచేసి మీరు గుర్తుపట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రధాన గాయకుడు ఒక రాజును గురించిన గీతాన్ని పాడుతున్నాడు. దానికి ఒక రాగం ఉంది. ఏ రాగం అంటమ్మా? పోషణీయులకు రాగము మీద పోషణీయులకు అనేటువంటి రాగం మీద పాడారంట ఈ పాట. నాకు అనిపిస్తుంది, నాకు పొద్దున ఈ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది పరమగీతాల్లాగా అనిపించింది. ఒక ప్రేమ గీతం అని రాశాడు అక్కడ. కోరాహు కుమారులు రచించిన దైవ ధ్యానము. చూడండి, కోరాహు కుమారులు రచించిన దైవ జ్ఞానం అంట. ఇదేంటిదంట? ఈ పాట దైవ జ్ఞానం. ఈరోజు మనం పాడే పాటల్లో ఏముంటాయి చెప్పండి? అన్ని సినిమా లిరిక్సేనండి. సినిమా లిరిక్స్తో మన శరీర అవయవాలన్నీ కూడా ఊగిపోతూ ఉంటాయి ఆ రాగంతో, ఆ మ్యూజిక్తో. కానీ దైవ జ్ఞానం వస్తుందంట ఈ పాట. అంటే అర్థం ఏంటి? దైవ జ్ఞానం అంటే అర్థం ఏంటి? అంటే దేవుని గురించినటువంటి సంగతులు తెలుస్తాయి. గమనించారా? దేవుని గురించినటువంటి సంగతులు తెలిసే పాట ఈ పాట. దేవుని జ్ఞానం గురించి తెలిసేటువంటి సంగతులు ఈ పాట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, పరమగీతాల్లాగా ఉంది. పరమగీతాల్లో ఆ పరమగీతాల యొక్క సంగతి ఎక్కడా కొత్త నిబంధనలో ప్రస్తావన లేదు. పరమగీతాల్లో ఉన్నటువంటి విషయాలు కొత్త నిబంధనలో అది ఫలానా రాజు గురించి ప్రవచించారని కానీ, ఫలానా రాణి గురించి ప్రవచించారని కానీ, దాని గురించినటువంటి ప్రవచనాల గురించిన వివరణ కొత్త నిబంధనలో దాని గురించి ఎక్కడ ఇవ్వలా. కానీ కీర్తనల విషయంలో మాత్రం ఈ 45వ కీర్తన కానివ్వండి, మనం ఇంతకుముందు నేర్చుకున్న 41 కానివ్వండి, అంతకుముందు నేర్చుకున్న ఏ కీర్తనలు చూసినా అందులో తప్పకుండా క్రీస్తుని గురించినటువంటి ప్రవచనం ఎత్తిపట్టి మాట్లాడారు. గమనించారా? ఇప్పుడు ఈ కీర్తనలో కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనం ఉంది ఈ కీర్తనలో. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి ఈ భాగం ఏంటంటే, అది దేవుని జ్ఞానమును గురించినటువంటి పాట. ఆ పాటకి ఏమని పేరు పెట్టారు తెలిసిన? ప్రేమ పాట. ఏ పాట? ప్రేమను గూర్చినటువంటి పాట. ప్రేమను గూర్చినటువంటి పాట అంటే ఎవరెవరిని ప్రేమిస్తున్నట్లు? ఏమండి, ఎవరెవరిని ప్రేమిస్తున్నట్లు? ఇక్కడ ఈ 45వ కీర్తన 3 భాగాలుగా మనం చేయొచ్చు. ఒకటి, 1వ వచనం నుంచి 9 వచనాల వరకు రాజును గూర్చినటువంటి సంగతులు చెప్పబడ్డాయి. ఈ 10వ వచనం నుండి 15వ వచనం వరకు రాణిని గూర్చినటువంటి సంగతులు రాయబడ్డాయి. ఆ తర్వాత 16, 17 వచనాల్లో ఆయన రాజ్యము గురించినటువంటి సంగతులు రాయబడ్డాయి. మరలా చెప్తున్నాను చూడండి. రాజును గురించి, రాణిని గురించి, వారి వివాహాన్ని గురించి, వారి రాజ్యాన్ని గురించి, వాళ్ళకు పుట్టిన బిడ్డలను గురించి మాట్లాడాడు. గమనించారా? మనం పెళ్ళిళ్ళలో పాటలు పాడతారు చూసారా? పాటలు పాడతారా? ఏం పాటలు పాడతారు?
కళ్యాణం కమనీయం. ఈ నీ స్వరం అతి మధురం, దేవా రావయ్యా దీవెన లీవయ్యా. అంతేనండి రాయప్ప గారు, తిరగలేదు కదా. ఇప్పుడు ఇది కూడా అంతే. ఈ 45వ కీర్తన కూడా ఒక పాట, ప్రేమ పాట. ఈ ప్రేమ పాట ఒక రాజు గురించి, రాణి గురించి పాడారు. అంటే అందరి పెళ్ళిళ్ళలో పాడగలిగింది కాదు ఇది. కేవలం ఒక రాజు, రాణి గురించి మాత్రమే పాడగలిగిన పాట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపట్టారా? ఒక రాజు, రాణిని గురించి మాత్రమే పాడగలిగిన పాట ఇది. దైవ జ్ఞానమును గురించినటువంటి పాట. ఈ పాట దేవుని ప్రేమను గురించినటువంటి పాట. గమనించారా? ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఇప్పుడు వాక్యం చదివితే అర్థమైంది. నాకు చాలా టైం పట్టింది. ఎలా అర్థం చేసుకోవాలో నాకు చాలా టైం పట్టింది. ఆరోగ్యం బాగాక కొంచెం నీరసంగా ఉండి పెందలకాడ పడుకున్నాను 11:30కి. 4ంటికి లేచి ఈ వాక్య ధ్యానం ఇది చేయటానికి నాకు 6:30 అయ్యింది. అట్లా 6:25 అట్లా అయింది. కాబట్టి ఈరోజు ఉదయకాలంలో మనం దీని గురించి చక్కగా నేర్చుకోవాలి. మొత్తం 3 భాగాలు చూస్తున్నాం. అందులో రాజును గురించినటువంటి పాఠం చూస్తున్నాం. నేను అంటాను, కోరాహు కుమారులు ఒక ప్రవక్తలండి, ఒక ప్రవక్తలు వాళ్ళు. కోరాహు కుమారుల నుంచి దేవుని ఆత్మ మాట్లాడుతున్న విషయాలు ఎంత ఖచ్చితమైన విషయాలంటే, ఈ విషయాలంట ఉప్పొంగుతున్నాయి అంట. దేనికి ఉప్పొంగుతున్నాయి? రాజు గురించి, రాణిని గురించి, వాళ్ళ రాజ్యం గురించి, వాళ్ళ పిల్లల గురించి దేవుడు దర్శించి కోరాహు కుమారులతో మాట్లాడుతుంటే ఉప్పొంగిపోతున్నాడంటండి. నేను అడుగుతున్నాను, ఎలాంటి అవకాశం మన హృదయంలో పొంగుతుందండి? ఇలాంటి హృదయం మన బ్రతుకులో దేవుడు చూడగలడంటారా? మన హృదయం నిండా ఏం లేదండి. లోకము, ఆశలు, భోగేచ్ఛలు, ఇష్టాలు, కోరికలు, మన అవసరాలు తీర్చుకోవడం, డబ్బుల కోసం ఎతకటం, ఆస్తులను సంపాదించుకోవడానికి బ్రతకడం కొరకు ఎతకటం, ఇవి తప్ప ఏమి లేదండి. అంటే ఇప్పుడు కోరాహు కుమారులకి ఏ జ్ఞానం వచ్చిందంటే, దైవ జ్ఞానములో దేవుని ఒక రాజును, రాణిని, మరి వారి వివాహము, వారి కుటుంబము, వాళ్ళ రాజ్యము, వాళ్ళ పిల్లల గురించి ఒక ప్రేమ గీతం పుట్టిందంటండి కోరాహు కుమారుల్లో. నేనంటాను, దైవ వాక్యమును గురించినటువంటి సంగతులు మనలో పుడతాయండి. ఎప్పుడు చూడండి మట్టి శరీరానికి తినటం, తాగటం అండి. ఏములేండి, ఏం మాట్లాడలేకపోతున్నాను నేను. ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనలో ఎక్కడా ఉండదండి. మన మనసంతా ఎలాగుంటుందంటే తినటం, తాగటం, బ్రతకటం, డబ్బులు సంపాదించుకోవడం, దీని మీద కాన్సన్ట్రేషన్ తప్ప దేవుని గురించినటువంటి జ్ఞానంలో నేను, నా పిల్లలు దీవించబడాలనే ఆలోచన ఉండదండి. ఎందుకంటే ఈ రోజున ప్రతి మనిషికి లోకంలో ఉన్నవన్నీ విలువైనవి, ఒక్క దైవ జ్ఞానం తప్ప. ఒక సీక్రెట్ ఏంటి చెప్పనా? ప్రతి మనిషిని రక్షించి తన ఆత్మ నిత్య నరకానికి వెళ్లకుండా కాపాడగలిగిన శక్తి వాక్యం అనే దైవ జ్ఞానంలో ఉంది. చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దాని విలువ అంత ఘనమైంది. నేను అంటాను, లోకంలో ఏ వస్తువైనా నీ బుద్ధిని మార్చగలదా? లోకంలో ఏ వస్తువైనా, ఏ ధనమైనా, ఏ ఆస్తి అయినా, ఏ జ్ఞానమైనా, ఏ తెలివితేటలైనా రాయప్ప గారు మనిషి బతుకును మార్చగలుగుతాయా? బిడ్డల్ని మంచిగానే పెంచావు కదా, దుర్మార్గులు ఎందుకు అయ్యారు? బిడ్డల్ని మనం మంచిగానే పెంచుతున్నాం కదా, తాగుబోతులు ఎందుకు అవుతున్నారు? వ్యభిచారులు ఎందుకు అవుతున్నారు? మూర్ఖులుగా ఎందుకు పెరుగుతున్నారు? కారణం ఏంటో తెలిసిన? మనం దేవుని సంగతులు తప్ప ప్రపంచంలో మనుషులు
అన్నిటికీ, లోకంలో ఉన్న అన్నిటికీ విలువిస్తున్నారు. ఒక తండ్రిగా, దైవజనుడిగా నేను మీకు ఒకటే చెప్తాను, నీకున్న ఎఫర్ట్ అంతా ఖర్చు అయ్యి దైవజ్ఞానం సంపాదించుకో. నీ బలము, నీ ఆరోగ్యము, నీ ఆస్తి, నీ తెలివి, నీ జ్ఞానం, నీకున్న సమస్తాన్ని ఖర్చు పెట్టి దైవజ్ఞానాన్ని సంపాదించుకో. ఈ రోజున దావీదు, కోరాహు వీళ్ళెవరూ లేరు. వీళ్ళందరూ కొన్ని సంవత్సరాల, వందల సంవత్సరాల క్రితం మహిమలోకి వెళ్ళారు. కానీ వాళ్ళు నేర్చుకున్న జ్ఞానం నేటికి ప్రజలందరినీ కాపాడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అడుగుతున్నాను, ఇదే జ్ఞానం నువ్వు నీ పిల్లలు నేర్చుకుంటే ఒకవేళ మీరు చనిపోవచ్చు, కానీ మీరు నేర్చుకున్న జ్ఞానానికి మరణం లేదు. గమనించారా? నువ్వు నేర్చుకున్న దైవ జ్ఞానానికి మరణం లేదు, అది జీవం కలిగింది. నీ పిల్లలు దైవ జ్ఞానం నేర్చుకోవడానికి దేవుని మందిరానికి పంపిస్తారండి. దైవజనుడు కనపడితే, దైవజనుడా నా పిల్లలకి సండే స్కూల్ పెట్టి వాక్యం చెప్పండి అని అడిగేవాళ్ళు ఉంటారండి? ఉండరండి. భూమండలం మీద నీతి న్యాయాన్ని స్థాపించే రాజు ఈ రాజు. గమనించారా? ఈ రాజు శత్రువులందరినీ సంహరించే రాజు. నీతి న్యాయము కలిగిన ప్రజలను దేవుడు ఆశీర్వదించే రాజు ఈ రాజు. ఈ రాజు గురించి నేను చూస్తే 12 గుణలక్షణాలు, సంపూర్ణమైన 12 గుణలక్షణాలు ఉన్నాయండి ఒక్క కీర్తనలో. ఈ 45వ కీర్తనలో మన రాజుకి 12 సంపూర్ణమైన గుణలక్షణాలు ఉన్నాయండి. గుర్తుపట్టగలుగుతారా? దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, మనం ఎంత ధన్యులమో. దేవుడు ప్రతి వచనం వెంబడి వచనం అన్నీ కూడా దేవుడు మనకు చక్కగా నేర్పిస్తున్నాడు. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాలన్నీ కనుక మీరు రిమైండ్ చేస్తే ప్రతి దాని సంగతి నీ హృదయంలో ఒక ముద్రగా ఉంటుంది. ఆ జ్ఞానం నీ ఆత్మను కాపాడుతుంది. నువ్వు మహిమలోకి వెళ్లకుండా నీ ప్రాణం నిత్య జీవంలోకి వెళ్ళేటట్టు నడిపించే శక్తి వాక్యానికి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి నాన్న, మనందరం కూడా ఇక్కడ చూడొచ్చు. మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళదాం. ఒక్కొక్క వాక్యాన్ని మనం చదువుకొని అందులో ఉన్న సంగతులు మనం చూసి నేర్చుకుందాం. ఆ మాటలు చదువుకుందాం. చూడండి నాన్న. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. ఇప్పుడు చూడండి, నేను రాజును గూర్చి పలికిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె నున్నది. త్వరగా రాయువాని కలము వలె ఉన్నది. నరుల కంటే చూసారా? ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగుచున్నది. దివ్యమైన సంగతి అంటే అర్థం ఏంటి ఏమండి? దివ్యమైన సంగతి అంటే మంచిది అని అర్థం. దివ్యమైన అంటే మంచిది, లేకపోతే శక్తి కలిగింది, లేకపోతే మహిమ ప్రభావములు కలిగింది అని కూడా అనొచ్చు. గమనించారా? ఆ సంగతి అంట మనిషి హృదయాన్ని ఉప్పొంగ చేస్తుందంట. ఉప్పొంగ చేయటం అంటే అర్థం ఏంటి చెప్పండి? కావేరి రాజయ్య, ఉప్పొంగ చేయటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొబ్బరి బోండం ఉందండి. కొబ్బరి బోండం మనం తాగటానికి నరుకుతాం కదా, అది నరికిన తర్వాత చివరిలో వాటర్ తీసేటప్పుడు దాన్ని ఇట్లా కొట్టి ముక్కుతో లేపినప్పుడు ఆ వాటర్, లోపల ఉన్న వాటర్ ఏం చేస్తాయి? చింది పడతాయి. అంటే అర్థం ఏంటి?
అంటే ఎంత ఫోర్స్గా చింది బయటకు వస్తాయో చూసారా. అంటే ఉప్పొంగటం అంటే అది. మన జీవితంలో దేవుని గురించినటువంటి సంగతులతో ఉప్పొంగింది ఎప్పుడన్నా? అయ్యో యేసయ్య, ఆ బ్రతుకు మనలోకి వస్తుందండి. రాయపు గారు 75 ఏళ్లలో ఎప్పుడన్నా అట్ట ఉప్పొంగిందంటారా? ఏది పాటలు పాడా? నిజంగా కోరాహు కుమారులు ఎంత ధన్యులో చూడండి. ఉప్పొంగుతున్నాయి అంట. ఇప్పుడు చూడండి, మంచి ఎడారిలో నీళ్లు పడని ప్రాంతంలో బోర్ వేసాం అనుకోండి. బోర్ వేసాం, సడన్గా 100 అడుగులు లోతుకి వెళ్ళిన తర్వాత మంచి జల ఒకటి వాటర్ అద్భుతంగా పడింది అనుకోండి. మనిషి ఎలా గంతులేస్తాడు చెప్పండి? ఉప్పొంగిపోయి గంతులేస్తారు. ఎందుకని? మన ఆ దాహం అంతా తీర్చే జల ఓట ఎడారిలో, ఎందుకంటే నీళ్లు దొరకని ప్రాంతాల్లో. గమనించారా? మేము ఫెయితోములో బోరేసేటప్పుడు ఆ మొత్తం బండ కింద భూమి అండి. అదంతా బండ, చాలా పెద్ద బండలు ఉంటాయి. ఆ ప్రాంతం అంతా బండల ప్రాంతం. ఆ నీళ్లు పడేటప్పుడు ఆ బోరేసే వ్యక్తి, అయ్యా ఒక జల 60-70 దాటిన తర్వాత పడింది, తర్వాత 100 దాటిన తర్వాత పడింది, అయ్యా బండలో 2 జలలు పడ్డాయి మీకు అని చెప్పి ఆ వాటర్ బాగా ఫోర్స్తో పొంగి బయటకు వస్తుంటే మేము ఆనందంతో కేకలేసాం. అంటే హృదయం అంతా ఉప్పొంగిపోయింది. మేము బోరేసిన ప్రాంతాల్లో నీళ్లు లేక చాలామంది బోర్లోకి నీళ్ళు రావు, అక్కడ పడవు సరిగా. చాలామందికి నేను మోటార్ వేసి సబ్మర్సిబుల్ మోటారు బిగించి ఆ మోటార్ వేస్తే ఇంతలో దారి వస్తుంది. ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ నీళ్లు పట్టేవాళ్ళు. ఎంత దారి అంటే అంత దారి వచ్చేది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపట్టారండి? ఎంత శ్రేష్టమైన అనుభవం. అంటే ఇప్పుడు ఒక రాజును గురించి, రాణిని గురించి, వారి వివాహం గురించి, వాళ్ళకు పుట్టబోయే పిల్లల గురించి, వాళ్ళ రాజ్యమును గురించినటువంటి సంగతులంట కోరాహు కుమారులకి హృదయాన్ని ఉప్పొంగజేస్తాయంట. మనకో ఓటుకు డబ్బులు తీసుకుంటూ ఉప్పొంగుతాయి, కార్లు కొంటే ఉప్పొంగుతాయి, ఏమండి క్షయమైపోయే వస్తువులు కొంటే ఉప్పొంగుతాయి. ఏమండి నీ శరీరానికి తృప్తికరమైనది అనుభవిస్తే మంచి దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ తింటే తృప్తి పడతాయి, సంతోషిస్తాయి. నేను ఒక దైవజనుడిగా నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా? మన పితరులు ఏ విషయాల్లో ఆనందించి సంతోషించి వాళ్ళు ఉప్పొంగారో తెలిసిన దేవుని గురించినటువంటి సంగతులు. దావీదు అంటాడు, ఒక కొవ్వు మెదడు దొరికితే ఎంత ఆనందిస్తారో తినేటప్పుడు అంత ఆనందించేవాడు అంటండి. వాక్యం దావీదుకి దొరికినప్పుడు, ఆ వాక్యంలో ఉన్న సంగతులు అర్థమైనప్పుడు బహుగా ఆనందపడేవాళ్ళంట. పరిశుద్ధులు అటు పెరిగారండి. నీ ఆనందానికి, నా ఆనందానికి, మన హృదయం ఉప్పొంగటానికి కారణాలు ఏముంటాయి చెప్పండి? పాస్ అయితేనా, ఉద్యోగాలు వస్తేనా, ఆస్తులు సంపాదిస్తేనా ఉప్పొంగేది? అవన్నీ ఒక రోజున నీ ఆత్మను దగ్గరుండి పాతాళానికి అప్పగిస్తాయి. ఒక అనుభవం ఏంటో చెప్పిన, కోరాహు కుమారులకు దేవుడిచ్చిన భాగ్యం, నాకు కావాలయ్యా అని ఆశ కలిగి బ్రతకాలి మనం కూడా. ఎందుకో తెలిసిన? వాళ్ళకి దేవుడు బయలుపరిచిన సంగతులు ఏంటో తెలిసిన? ఒక దివ్యమైన సంగతులు బయలుపరిచినప్పుడు వాళ్ళ హృదయాలు ఉప్పొంగిపోయినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ హృదయాలు ఉప్పొంగిపోయినాయి, ఆనందంతో పరవశించిపోయారు. ఆ హృదయం అంతా పొంగిన విషయాలు గబాగబా బయటికి తీసుకొచ్చి రాస్తున్నారు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, దీన్ని ఏమంటాం, ఆటలాడేటప్పుడు స్పోర్ట్స్, ఇప్పుడు క్రికెట్ గెలిచారనుకోండి,
అదేదో చాంప ఏంటిది నాన్న, డ్రింక్ బాటిల్ ఏదో చాంప ఓపెన్ చేస్తారు కదా, బాగా షేక్ చేసి, నాకు ఆ పేరు రావట్లే, దాన్ని ఏమంటాం, ఏదో అంటారయ్యా, నాకు గుర్తు రావట్లే, నోటికి రావట్లే. రాజుగారు మీరన్నా చెప్పాలయ్యా, క్రికెట్ ఆడిన తర్వాత దాన్ని షేక్ చేసి దాన్ని ఏమంటే చాంప ఏదో అంటారు, మొత్తానికి ఛాంపియన్ ఏదో ఛాంపియన్ ఏదో ఉంది. అది వాళ్ళు గెలిచిన ఆనందంలో చూడండి, వాళ్ళ హృదయాలు ఉప్పొంగటానికి సూచనగా ఏం చూపిస్తారంటే, సడన్గా గుర్తొచ్చిందిలే, ఆ మూత కింద ఓపెన్ చేస్తే ఏం చేస్తుంది, అది చిమ్మి కొట్టేస్తుంది, మొత్తం చాలా హైట్ చిమ్మిద్ది, అది అంటే ఉప్పొంగిపోతుంది. నేనంటాను, కోరా కుమారులు దేవుడు వాళ్ళకి బయలుపరిచిన సంగతులను బట్టి ఎలా ఉప్పొంగుతున్నారో చూడండి. ఈ రోజున మన సంతోషం దేనిలో ఉందో చెప్పండి? జీవార్థమైన దైవ జ్ఞానము యొక్క సంగతులను బట్టి ఉప్పొంగాలి. నువ్వు ఒక వాక్యం నేర్చుకుంటున్నావంటే ఆ వాక్యంలో ఉన్న సంగతులు దేవుని ఆత్మ నీకు నాకు అర్థమయ్యే విధంగా బోధించిందంటే నువ్వు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకోవాలి నీ హృదయంలో. వాక్యం విన్న తర్వాత నిరుత్సాహంతో నువ్వు వెళ్ళిపోతున్నావంటే ఇర్మియా పుస్తకంలో రాసి ఉంది, 6వ అధ్యాయంలో చూడండి నాన్న, 6వ అధ్యాయం 10-11 చూడండి. ఇర్మియా పుస్తకం 6వ అధ్యాయం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై. ఇప్పుడు చూసారా, వాళ్ళకి యెహోవా వాక్యమందు సంతోషం లేదు, దానిని తృణీకరిస్తారు, వాక్యాన్ని విని దులిపేసుకొని వెళ్ళిపోతారు అంతే. వాక్యం నీ జీవితంలో ఏ కార్యాలు చేస్తుందో నీ మనసుకు తోచదు, నీ మనసుకు గ్రహింపు కాదండి. గమనిస్తున్నారా? ఈరోజు మన పితరులను దేవుని ఆత్మ ఎలా నడిపించింది, ఇవాళ రోజున మనల్ని మనం ఎలా నడుచుకుంటున్నాం చెప్పండి? అదే వాక్యం యొక్క సంగతులు వాళ్ళ హృదయంలోకి వచ్చినప్పుడు ఆ కోరాహు కుమారులు, దావీదు గాని వీళ్ళందరూ ప్రవక్తలు, పరిశుద్ధులంతా కూడా ఆనందించి కేకలు వేస్తున్నారు, ఉప్పొంగిపోతున్నారు. దైవ జ్ఞానము యొక్క ప్రత్యక్షత కలిగినప్పుడు వాళ్ళు ఆనందిస్తున్నారు. ఏమండి, ఇప్పుడు నీ పిల్లల్లో దైవ జ్ఞానం ప్రత్యక్షమైనప్పుడు ఆనందిస్తున్నారండి. నీ పిల్లలు చదువును బట్టి ఆనందిస్తావు. నీ చదువులు దేవుని రాజ్యానికి నేను తీసుకెళ్తాయా? నన్ను అనుకుంటున్నారు చాలామంది, ఈనాడు చదువును పడతాడు పద్దాకా. అవునా? దానికంటే విలువైనది దేవుని యొక్క వాక్యం. చదవటం తప్పని కాదండి, చదవటం మంచిది. అంతకంటే ఎక్కువ బైబిల్ చదవండి, అంతకంటే ఎక్కువ దేవుని ప్రేమించండి, దైవ జ్ఞానం ప్రత్యక్షతలు కోరుకోండి, దేవుని కృపావరాలు కోరుకోండి. ఆత్మ సంబంధమైన ఫలాలుగా నువ్వు దీవించబడాలి. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక కృపా వరాల్లో నువ్వు, నీ పిల్లలు, కుటుంబం దీవించబడాలి. గమనిస్తున్నారా? ఇప్పుడు తల్లిదండ్రులు గనుక దేవుని మందిరావరణలో ఒక వస్తువులాగా ఆయన మహిమపరిచే బిడ్డలుగా మీరు గనుక దీవించబడితే నీ వెనక వరుసనే వస్తున్న నీ పిల్లలు కూడా దేవుని మందిరావరణంలో ఆయన చేతిలో ఒక సాధనాలుగా వాడబడతారు. ఇప్పుడు నువ్వు గనక దేవుని వాక్యమందు సంతోషం లేని దానిగా తల్లిదండ్రులుగా మీరు ఉన్నారనుకోండి, మీ పిల్లల సంతానం కూడా సేమ్ అలానే బ్రతికింది. నువ్వు చచ్చి నరకానికి వెళ్తావు, నీ పిల్లల సంతానం కూడా సేమ్ అలానే చచ్చి పాతాళానికి వెళ్తారు. బిడ్డలారా, తల్లిదండ్రుల శాపాలు పిల్లల పొల్లల ఒడిలో 4 తరాలు దేవుడు పోస్తాడు. నేను ఎంతోమంది జీవితాలను చూశానండి. చాలామంది తండ్రులు ఇళ్లల్లో ఉండి మా పిల్లల గుడికి వెళ్తే బాగుండు అనుకున్న తల్లిదండ్రులు చాలామంది నేను చూశాను. దేవుడు కోరుకున్న క్రమానికి అప్పగించుకోకుండా
దేవుని మంచితనం మా హృదయంలో ఉందలండి, మాకు తెలుసు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం రోజు అపోస్తుల బోధ యందు, సహవాసమందు, ప్రార్థన యందు, రొట్టె విరుచుట యందు నువ్వు ఖచ్చితంగా 4 గుణాలు కలిగిన వాడిగా బ్రతకాలి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు చెప్పిన మాటలు వాళ్ళు అసలు నమ్మరండి. నేను చెప్పనా, వాళ్ళ ఇళ్లలోనే ఉండి నరకంలోకి వెళ్తారు చచ్చి. అదే అలవాటు వాళ్ళ పిల్లలకు కూడా వస్తుంది. వాళ్ళ పిల్లలు ఏమంటారు తెలిసిన, మా నాన్న ఏ గుడికి వెళ్ళేవాడు కాడు, కానీ మా నాన్న మంచోడు అంటారు. ఎందుకు మంచోడు అంటారు? వీళ్ళు అంటారు, మా నాన్న ఏ తప్పు చేయలేదండి, మా నాన్న మంచోడు. ఏమండి, మనిషి తప్పులను గుర్తుపట్టగలిగిన జ్ఞానం ఉందండి. మనిషి అంతరంగంలో ఘోరమైన పాపము, వ్యాధితో నింపబడింది అని దేవుని వాక్యం చెప్తుంది. మనిషి హృదయం ఘోరమైన మోసం చేసేది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, అది మోసకరమైంది అని దేవుడు చెప్పాడు. నువ్వు నమ్మిన ఆలోచనలో దేవుని వాక్యం ఉందండి? లేదు. నువ్వు నమ్మిన ఆలోచనలో దేవుని లేఖనాల ప్రకారం నీ ఆలోచన నడిపించబడుతుందా? ఉండదు. అయినా కూడా మా నాన్న మంచోడు అంటారు. వాళ్ళమ్మ నాన్న ఎట్టయితే ఇళ్లలో ఉండి చచ్చి నరకానికి వెళ్తారో, ఈ కొడుకులు కూడా, రాబోయే సంతానం కూడా అలానే పెరుగుతారు. ఏం డౌట్ లేదు. ఎందుకో తెలిసిన, మనుషుడా నువ్వేం విత్తుతావు అదే పంట కోస్తావు. దేవుడు స్పష్టంగా చెప్పాడు. అర్థమైందండి? దైవిక విషయాల్లో తల్లిదండ్రులు ఎలా ఎదుగుతున్నారో నీ పిల్లల సంతానం కూడా అలానే ఎదుగుతారు. ఇప్పుడు చూడండి, తండ్రి మెజిషియన్ అనుకోండి, ఒక మంచి కీబోర్డ్ వాయిస్తారనుకోండి, పిల్లలు కూడా చక్కగా రాగాలు తీయటంలోనూ చక్కగా స్తుతించేవారిగా ఎదుగుతారండి పిల్లలు కూడా. గమనించారా? కానీ తల్లిదండ్రులు చేసినట్టు చేయకుండా ఏ పిల్లలైతే దేవుని ప్రేమిస్తారో, తల్లిదండ్రులు చేసిన పాపం వాళ్ళ మీదకి రాకుండా ఆ పిల్లల వరకు దేవుడు కనికరిస్తారని చెప్పాడు. వాక్యం వింటాం, గుర్తుంటుందండి వాక్యం. నీ శరీర అవసరాలు గుర్తుంటాయి, కానీ దేవుని వాక్యం నీ ఆత్మను రక్షించడానికి దేవుడు అనుదినం తన వాక్కును పంపి మాట్లాడుతూ ఉంటాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించే పిల్లలు ఉన్నారండి. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నా ప్రభు చెప్పిన మాట, అంత్య దినముల్లో నేను విశ్వాసమును కనుగొందునా అన్నట్లుగా దేవుని వాక్యాన్ని నమ్మి ఆయన వాక్యం మీద ఆధారపడి విశ్వాస జీవితాన్ని చేసే జనాంగం లేరు. ఇక రక్షించబడే జనాంగం లేరు. నటించి మోసపోయి మోసపూరితమైనటువంటి బ్రతుకులు బ్రతికే ప్రజలే ఉంటారు తప్ప దేవుని నిజంగా విశ్వసించే వాళ్ళు ఎవరు లేరండి. తల్లిదండ్రులారా, మీ బ్రతుకుల్లో లేకుండా మీ పిల్లల్లోకి రాదు. వాక్యం ఒక పొల్లు సున్నా కూడా పోదు. తల్లిదండ్రులు దిద్దుకోలేకపోతే చాలా కష్టం. గమనించారా? ఒక దివ్యమైన సంగతితో వాళ్ళ హృదయం ఉప్పొంగుతుందట. దేవుని వాక్యమందు సంతోషం లేకపోతే నువ్వు అనుభవించేది ఏంటో తెలిసిన, దేవుని సంగతులతో సంతోషం లేకపోతే నీ బ్రతుకులో లోకం యొక్క సంగతులతో సంతోషం ఉంటుంది. లోకము దాని ఆశలన్నీ గతించిపోతాయని చెప్పాడు దేవుడు. ఒక్కటి కూడా నిలబడదు. నువ్వు ఇంజనీర్ అవ్వు, మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు అవ్వు, నువ్వు గొప్పోడు అవ్వు, వ్యాపారవేత్త అవ్వు, నువ్వు డాక్టర్ అవ్వు, ఎవడవన్నవు, దేవుని జ్ఞానం గురించిన సంగతి ఒక్కటే నీ ఆత్మను రక్షించి పరలోకానికి సిద్ధపరచగలిగినటువంటి శక్తి దేవుని యొక్క వాక్యానికే ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి అన్న, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. ఇప్పుడు చూడండి, ఒక రాజును గురించి పలుకుతాడంట. ఒక రాజును గురించిన సంగతి పలుకుతానని చెప్పి ప్రారంభించాడు. అంటే ఇప్పుడు ఈ అధ్యాయం అంతా ఏముండాలి? రాజును గురించిన సంగతులు. ఇప్పుడు రాజును గురించిన సంగతులు అంటే అర్థం ఏంటి? నెంబర్ 1, రాజుకి ఒక భార్య ఉంది. రాజుకి రాణికి వివాహం జరుగుతుంది. వాళ్ళిద్దరికీ పిల్లలు పుడతారు. వాళ్ళకి ఒక రాజ్యం ఉంది.
అంటే ఒక రాజు వెనక ఒక కుటుంబ వ్యవస్థ ఉంది. రాజు ఒక్కడే కాదు. ఇప్పుడు రాజును గురించి మాట్లాడడం ప్రారంభించాడు కోరహు కుమారులు. కానీ రాజు తర్వాత ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? రాణిని గురించి మాట్లాడుతున్నాడు. రాజు రాణి యొక్క వివాహం గురించి మాట్లాడుతున్నాడు. వివాహం అయిన తర్వాత వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఇవ్వబడిన రాజ్యమును గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, అంటే రాజుతో పాటు రాజ్యం ఉంటుంది, రాజుతో పాటు తన భార్య ఉంటుంది, రాజుకు అనుగ్రహించబడిన కుటుంబం బిడ్డలు ఉంటారు. దీని అర్థం ఏంటి? ఇదంతా దిస్ ఈజ్ ఆల్ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క ప్లాన్ ఇది. ఈ ప్రపంచంలో దేవుని యొక్క సంకల్పం ఈ క్రమం అంతా కూడా. అంటే అతనికి కోరహు కుమారులకి ఏ ప్రత్యక్షత వచ్చిందంటే, మనిషి పట్ల దేవుని యొక్క సంపూర్ణమైన దైవ జ్ఞానం యొక్క సంగతులు ప్రత్యక్షపరచబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 2వ వచనం చదువుకుందాం. నరుల కంటే అతి సుందరుడవై ఉన్నావు. ఇప్పుడు చూడండి, వాక్యం ఏం మాట్లాడుతుంది? వాక్యం ఏం చెప్తుందంటే, ఈ రాజు ఎలాంటి వాడో చెప్తుంది. ఈ రాజు ఎలాంటి వాడు, ఈ రాజు సంగతులేంటి అని చెప్తుంది 2వ వచనం నుంచి. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. చదువునా? నరుల కంటే అతి సుందరుడవై ఉన్నావు. ఇప్పుడు చూడండి, నేను చెప్పాను కదా, ఈ రాజులో 12 లక్షణాలు ఉన్నాయి. ఆ 12 లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటో తెలిసిన? ఆయన మనుషులందరిలో అతి సుందరుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ పాట కూడా పాడతారు కదా, అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతినైనా నీతో సమమగున, అతి సుందరుడా సదయుడా, సూర్యకాంతులైన నీతో సమమగున, ఎనలేని నీ ఘన కార్యమును తలంచి స్తుతి మహిమపరుతును, ఎనలేని నీ ఘన కార్యములు తలంచి స్తుతించుచు నిన్నునే మహిమపరుతును. సర్వాధికారివి సర్వజ్ఞుడవో, సర్వున సత్య స్వరూపివి నీవు, సర్వాధికారివి సర్వజ్ఞుడవో, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారండి, మనందరం వాక్యంలో ఉన్నదాన్ని బట్టి 10,000లో అతి సుందరుడా అని అంటాం. కానీ కోరహు కుమారులకు దేవుడు బయలుపరిచిన సంగతి ఏంటో తెలిసిన? మనుషులందరిలో సుందరుడంట. ప్రపంచంలో పుట్టబోయే ప్రజలందరికంటే కూడా నా దేవుడు, నా రాజు ఎలాంటి వాడో తెలిసిన? అతి సుందరుడంట. అంటే ఆయన సొగసు ఎంత వర్ణాతీతమైనదో చూడండి. మనుషులందరిలోకెల్లా సౌందర్యవంతుడంట. ఇప్పుడు మనం సొలొమోను సౌందర్యం గురించి మనకు తెలుసు. సొలొమోను నడినెత్తి మొదలుకొని అరికాల వరకు చాలా అతి సుందరుడని, ఇక అలాంటి వాడు పుట్టబోడని మనం జీవగ్రంథంలో చూస్తున్నాం. కానీ సొలొమోను కంటే అందగాడు. ప్రైజ్ ది లార్డ్. మనుషులందరికంటే కూడా అతి సుందరుడైన నా దేవుడు ఎలాంటి ప్రత్యక్షతను చూస్తున్నాడండి. మనకేం కళ్ళు వస్తాయి ఏమండి? మనకేం దర్శనాలు వస్తాయి?
ఏమండి నీకు చెంబులు, తెపాళ్ళు, గిన్నెలు, ఏమండి సోడా బుడ్డీలు, డ్రింక్ బాటిళ్ళు, ఇడ్లీలు, చపాతీలు ఇయ్యా నీ కళ్ళలో దర్శనాలు? ఏమండి పరిశుద్ధులకు దేవుడిచ్చిన కలలో దర్శనాలు అంటే ఎగతాళి చేయటం కాదండి, విలువలు చెప్పడానికి ఆ మాట వాడా. వాళ్ళకి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత ఏంటో తెలిసిన? దేవుని ముఖ దర్శనం. ప్రైజ్ ది లార్డ్. ఒక రాజులో ఉన్నటువంటి అతి సుందరమైన గుణాలు ప్రత్యక్షపరుస్తున్నాడు. సుందరమైన వాడు అనే మాటకి అర్థం ఏంటో తెలుసునండి? సుందరమైన వాడు అంటే ఆయనతో ఎవరిని పోల్చదగిన వాడు కాడు. ఆయన ప్రత్యేకించబడిన వాడు, ఎవరితోనూ పోల్చదగిన వాడు కాదు. ఆయన ప్రత్యేకించబడిన వాడు అంటే అర్థమేంటో తెలిసిన? పరిశుద్ధతలో ప్రత్యేకించబడిన. ఆయనంత పరిపూర్ణ పరిశుద్ధుడు ప్రపంచంలో ఇంకెవడు లేడు. ఆయనంత నీతి న్యాయములు కలిగిన వాడు ఎవడు లేడు. దాని అర్థం అది గమనించారా? ఆత్మీయ సౌందర్యం, పరిశుద్ధ అలంకరణ. ఒక రాజును గురించిన దర్శనాన్ని చూస్తున్నాడండి. హృదయం అంతా ఉప్పొంగిపోతుంది, రాయటం ఆగటల్లా. రాయువాని కలము వలె పరిగెత్తుతుందంట హృదయం అంతా ఉప్పొంగుతూ. మన హృదయాలు దేనితో ఉప్పొంగుతాయి? కారును కొన్నానని కల వచ్చింది, కారు కొన్నావు, దాన్ని బట్టి నీ ఆనందం. మనిషిలో పాపాన్ని చంపేదేంటో తెలిసిన? దేవుని ప్రత్యక్షత. ఆయన గుణలక్షణాలు నీకు అర్థమైతే నీ జీవితంలో పాపం చచ్చిపోద్ది. ఆయన గుణలక్షణాలు నీకు అర్థం కాలేదనుకోండి, పాపం చావదో. జాగ్రత్త. మన పితరులకు, పరిశుద్ధులకు దేవుని సంగతులు, ప్రత్యక్షతలు అర్థమైనవి, వాళ్ళు గ్రహించారు. అందుకనే వాళ్ళను దుష్టుడు పాపం ముట్టల. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు బ్రతికుండగానే దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడ్డారు. నేను అడుగుతున్నాను, మన ప్రార్థనలో ఇలాంటి ప్రత్యక్షతలు కావాలని అడుగుతారండి? అడగరు. ఎందుకు? నీకు ధీమా, నీ శరీర అవసరాలే నీకు దర్శనాలు, నీ పొలాలు కొంటమే నీకు దర్శనాలు, కలలు. ఏమండి తప్పంట్లా, వాటిని నేను తప్పంటలేదు. కానీ అంతకంటే అతి శ్రేష్టమైనది ఏంటో తెలిసిన? మనిషిలో పాపాన్ని చంపే దర్శనం ఏంటో తెలిసిన? ఆయన గుణలక్షణాలు నీ హృదయానికి అర్థం కావాలి. ఆ ప్రత్యక్షతను పొందినప్పుడు కోరా కుమారులు పరిశుద్ధులై రాశారండి. కోరా కుమారులు రాసిన కీర్తనలన్నీ కూడా 42 నుంచి స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి చూస్తే కోరా కుమారులు రాసిన కీర్తనలు ఉంటాయి. చాలా అత్యద్భుతమైనటువంటి కీర్తనలు అండి. ఒక్కొక్కటి ఉప్పొంగిపోతాయి. నేను ఈ పదం మొదటి వచనం చూసి నేను ఈ 45వ కీర్తన దగ్గర ఆగిపోయానండి. ఆ మాటలో గ్రహించుకోవడానికి మనకి ఎంత జ్ఞానం, దేవుని దయ. ఈ రోజున అలాంటి కీర్తనని దేవుడు మనకు నేర్పుతున్నాడంటే మనం ఎంతో ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఉదయకాలంలో ఈ 45వ కీర్తనలో మొదటి వచనం ద్వారా మనం చక్కటి అనుభవాన్ని, అంటే ఆయన మనుషులందరిలో అతి సుందరుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, అలాంటి ప్రత్యక్షతలు కలిగిన వారిగా మనందరినీ దేవుని ఆత్మ నడిపించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం నాన్న. ప్రార్థన చేద్దాం. ప్రభా, కోరాహు కుమారులకి నీవు అనుగ్రహించిన ప్రధాన గాయకుడు పాడుతున్న పాట అయ్యా. అయ్యా, మందిరావరణంలో ఒక రాజును గురించినటువంటి పాట. నా రాజు షాలేము రాజు, సమాధానకర్త అయిన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు నా దేవుడు. ఆ రాజు యొక్క ప్రత్యక్షత పొందిన కోరాహు హృదయాలు ఉప్పొంగిపోయినాయి నాయన. ఈ రోజున అలాంటి ప్రత్యక్షతలు మాకు కావాలయ్యా. వాళ్ళు నీతిమంతులై ప్రభువుని ఎదుర్కొన్నారంటే వాళ్ళు ఎలాంటి సంగతులు వాళ్ళ హృదయాల్లో ప్రత్యక్షపరచబడ్డాయి నాయన. ఈ రోజున హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది. అలాంటి వ్యాధి కలిగిన మా హృదయాల్లో నీ గూర్చిన సంగతులు నాయనా
నిన్ను గూర్చినటువంటి పరిశుద్ధుడా, నిన్ను గూర్చినటువంటి అతి సుందరుడైన నీ గురించిన సంగతులు ప్రత్యక్షపరచబడినప్పుడు వాళ్ళలో పాపం చచ్చిపోయింది, వాళ్ళు నీతిమంతులై నడిపించబడ్డారు నాయన. అయ్యా, నువ్వు మాట్లాడుతున్నప్పుడు మాకు చక్కగా తేటగా అర్థమవుతుంది అయ్యా. అయ్యా, ఒక్కొక్క కీర్తన ద్వారా ఒక్కొక్క పరిశుద్ధుల అనుభవాల్ని ఎంతో తేటగా మాతో మాట్లాడుతున్న మహాదేవుడవు నాన్న. ఈ 45వ కీర్తన అంతా మాకు మంచి బోధకుడిగా ఉండి మాకు బోధించి నడిపించి నీ రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో జరిగించి విశ్వాసము ద్వారా పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ కూడా యేసయ్య పొందినట్లుగా స్తోత్రించేదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన